కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలం జరుగుతోంది. వేలంపాటను ఆపుతారనే సమాచారంతో పోలీసులు భారీగానే మోహరించారు. ఇప్పటికే డీడీలతో కొనుగోలుదారులు వేలంపేట స్థలానికి చేరుకున్నారు. మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యేను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ. ఏదైతే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలను నేడు వేలంపాట అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ వేలంపేటకు సంబంధించి పేదల భూములు ఫ్రీగా ఇవ్వాలి కానీ వేలంపాట వేసి ఇవ్వడం ఏంటంటూ కూడా ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఉపయోగపడేలాగా ఈ స్థలాల్ని ప్రభుత్వం తరఫున వేలం వేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ పోలీసులు భారీగా చేరుకొని ముఖ్యంగా కూకట్పల్లిలోని ఇటు ఎమ్మెల్యే నివాసం దగ్గర కూడా అతను హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా కూకట్పల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిప్పులు జరిగారనే చెప్పొచ్చు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు స్థలాలు అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవో 6 ప్రకారం ఇండ్ల వేలంలో ఇంటి పక్కన వారికే స్థలాలను అమ్మాలని ఉండగా వాటిని తుంగలో తొక్కి 1,25,000 రూపాయలు పైగా గజం పేరిట వీళ్ళైతే అమ్ముతున్నట్లు కూడా ఆయన అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ ఉన్న విధంగా కాకుండా అమ్మకాలు జరుగుతున్నాయంటూ కూడా తాము చెబుతున్నా సరే పోలీసులు ఏదైతే ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు ఉదయం నుంచే తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఈ వేలంపాట అయితే మొదలవనుంది. ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఏదైతే ఈ వేలంపాట జరుగుతుందో లేదన్నది అయితే ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పొచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. నంబర్ పెట్టుకోండి.